హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నాకు ఎందుకు చరణ్ అబద్ధం చెప్పాలి? అబద్ధం చెప్పాల్సిన అవసరం చరణ్కి ఏముంది? మేము వెళ్ళినప్పుడు తనకు పేరెంట్స్ ఇద్దరూ ఉన్నారు, కానీ ఊర్లో ఉన్నారు అని మాతో చెప్పాడు. కానీ తన ఫ్రెండ్తో మాత్రం తన తండ్రి మాత్రమే ఉన్నాడు అని నిజాన్ని చెప్పాడు. మా దగ్గర ఏదైనా దాస్తున్నాడా? లేకపోతే నిజంగానే భార్గవిని చరణ్ కిడ్నాప్ చేశాడా? అసలు ఏం జరిగి ఉంటుంది? చరణ్ కిడ్నాప్ చేస్తే మరి భార్గవిని ఎక్కడ దాచిపెట్టాడు? అతను రూమ్లో నుంచి బయటకు కూడా రావటం లేదు అని అక్కడ మేము ఉంచిన కానిస్టేబుల్ చెప్తున్నాడే. అసలు ఏం చేస్తున్నాడు ఎవరికీ తెలియకుండా ఈ చరణ్ అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే తనకు ఆలోచన వస్తుంది. అవును, కిడ్నాప్ చేసినవాడు నేను కిడ్నాప్ చేశాను అని బయటకు వచ్చి నలుగురికి చెప్తాడా ఏంటి? లేదు కదా. వాడు ఇంటి ముందు నేను కానిస్టేబుల్ పెట్టాను. ఆ కానిస్టేబుల్ కూడా పోలీస్ డ్రెస్లోనే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఇంత క్లియర్గా బయట పోలీస్ డ్రెస్లో కానిస్టేబుల్ కనిపిస్తున్నప్పుడు చరణ్ మాత్రం తెలివి తక్కువగా ఎందుకు బయట కానిస్టేబుల్కి కనిపించే విధంగా తిరుగుతాడు? ఈ ఒక్క లాజిక్ నేను మిస్ అయ్యానే అని ఆలోచన వచ్చిన వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్కి చరణ్ ఇంటిలో ఉన్నాడో లేదో కనుక్కోమని ఫోన్ చేసి అడుగుతాడు. కానిస్టేబుల్ కూడా సరే సార్ అంటూ ఆ రూమ్ విండో నుంచి లోపలికి చూస్తే ఫుల్గా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్లుగా కనిపిస్తాడు చరణ్. అదే విషయం భార్గవ్కి చెప్తే మొదట ఓకే, రూమ్లోనే ఉన్నాడు కదా అని అన్నా కూడా ఆ తర్వాత మరలా డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేయి, అతను ఫేస్ చూసి ఉన్నాడు అనుకుంటూనే కన్ఫర్మ్ చేసి నాకు చెప్పు అనటంతో ఓకే సార్ అంటూ లోపల గడిపెట్టుకుని ఉంటే దానిని మ్యాగ్నెట్ హెల్ప్తో కష్టంగా ఓపెన్ చేస్తాడు కానిస్టేబుల్. తను లోపలికి వచ్చినట్లుగా చరణ్కి తెలియకూడదు అని భార్గవ్ చెప్పటంతో ఆ విధంగా మ్యాగ్నెట్ సహాయంతో డోర్ ఓపెన్ చేశాడు. అలా కానిస్టేబుల్ లోపలికి వచ్చి చూస్తే దుప్పటి, దాని కింద దిండ్లు మాత్రమే ఉంటుంది, కానీ చరణ్ కనిపించడు. అదే విషయం భార్గవ్కి చెప్తే నా అనుమానం నిజమే అన్నమాట. నా దగ్గర చరణ్ ఏదో దాస్తున్నాడు. ఏం దాస్తున్నాడు? ఒకవేళ రాబర్ట్ కొడుకుకి వీడికి ఏదైనా లింక్ ఉందా? ఇద్దరూ కలిసి భార్గవిని కిడ్నాప్ చేశారా? వాడు కూడా నేను భార్గవిని ప్రేమించాను అని చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి భార్గవిని ఎక్కడైనా దాచిపెట్టారా అని ఆలోచిస్తూ చరణ్ ఉన్న రూమ్ దగ్గరకు వస్తాడు. ఆ రూమ్ సింగిల్ రూమ్, బ్యాచిలర్స్కి అయితే సరిపోతుంది. ఆ రూమ్ అంతా కూడా పరీక్షగా చూస్తూ ఉంటాడు. అలా ఒక కబోర్డ్లో తన బట్టలు అవన్నీ ఉంటే వాటిని చెక్ చేస్తూ ఉంటాడు. వాటి మధ్యలో భార్గవి ఫోటో కనిపిస్తుంది. అది భార్గవి కాలేజీలో ఉన్నప్పుడు తీసుకుంది అని అర్థమవుతూనే ఉంటుంది. దాని మీద ఐ లవ్ యూ అని రాసి ఉండటంతో భార్గవ్ చేతి పిడికిలు బిగుసుకుంటుంది. అలా ఆ రూమ్ అంతా చెక్ చేస్తూ తను భార్గవి మీద ఉన్న ప్రేమను రాసుకున్న ఒక చిన్న డైరీ ఉంటే దానిని తీసి కూడా చదువుతాడు. మొదట కాలేజీలో తను ఎప్పుడు భార్గవిని చూసింది, ఎలా వాళ్ళిద్దరి పరిచయం, కాలేజీలో ఉన్నప్పుడు కూడా భార్గవి తనని ఏ విధంగా అవాయిడ్ చేసింది, కనీసం మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవేళ మాట్లాడటానికి వెళితే ఇష్టం లేదన్నట్లుగా ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. ఆ తర్వాత ఆఫీస్లో జాయిన్ అవ్వటం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. అవన్నీ గమనిస్తూ ఉన్న భార్గవ్ ఆ రూమ్ అంతా కూడా కాసేపు చూసి కానిస్టేబుల్ని ఎక్కడ అవన్నీ ఉన్నాయో యథావిధిగా అవన్నీ పెట్టమని చెప్పి అనుమానం రాకుండా ఎప్పటిలా బయటే కాపలా ఉండు అని చెప్పేసి ఇతను భార్గవిని నిజంగానే ప్రేమించాడు, అలాగా అని ఇతను కిడ్నాప్ చెయ్యలేదు అనుకోవటానికి లేదు. అనుమానించవలసిన పరిస్థితి అనుకుంటూనే ఆలోచిస్తూ తన ఇంటికి వస్తాడు. శ్రీధర్ ఏదైనా క్లూ దొరికిందా అని అడిగితే ఇంకా లేదు డాడీ అని చెప్తాడు. అందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు, భార్గవి కనిపించడం లేదు అనే బాధతో. అలానే 2 సార్లు విడిగా ఉంటే అటాక్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అని భార్గవ్ చెప్పడంతో అందరూ కూడా గౌతమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. భార్గవ్కి చరణ్ మీద అనుమానం వచ్చింది. ఆ విషయం చెప్పాలి అనుకోలేదు శ్రీధర్కి, అందుకే ఆగిపోయాడు. గౌతమ్ భార్గవ్ దగ్గరకు వచ్చి భుజం మీద చేతులు వేసి ఏమీ బాధపడుదురా, భార్గవి ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఆ తీసుకొని వెళ్ళిన వాడు ఏదో ఒక క్లూ వదిలిపెడతాడు కదా, ఆ క్లూ మనం పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా 3 రోజుల టైం ఉంది కదా, ఆలోచించు అని
భార్గవ్ భుజం మీద చేతిని వేసి చెప్పటంతో సరే అంటాడు భార్గవ్. అప్పుడే ఆకాష్ బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ, భార్గవ్, నీకు రాబర్ట్ కొడుకు ఫోన్ దొరికింది అని చెప్పావు కదా? అవును డాడీ, దొరికింది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పటంతో, ఎవరు చెప్పారు ఎటువంటి యూజ్ లేదు అని? ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. నేను చెప్పిన ఐడియా విను, అప్పుడు నీకే అర్థమవుతుంది, యూజ్ అవుతుంది అని అన్నాడు. అందరూ కూడా ఆకాష్ ఏం ఐడియా చెప్తాడా అని ఇంట్రెస్టింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటారు. రాబర్ట్ కొడుకు, అతను ఎవరో ఏంటో మనకు ఇప్పటి వరకు ఏమీ తెలియదు, బయట ఎవరిని అడిగినా కూడా తెలియదు. కానీ అతని ఫోన్లో కమిషనర్, అతని కొడుకు, ఇంకా కొంత డ్రగ్స్ డీలర్స్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అవునా కాదా అని అతను అడగడంతో అవును అన్నాడు భార్గవ్. అతను ఫోన్ మాత్రం మన దగ్గర ఉంది. ఆ ఫోన్ నుండి ఎవరికైనా కాల్ వెళ్ళిందా అంటే అది రాబర్ట్ ఇంకా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి మాత్రమే అని చెప్పావు కదా అని అడిగాడు. అవును అని ఈసారి కూడా తల ఊపుతాడు భార్గవ్. మరి నువ్వెందుకు ఈ విధంగా ఆలోచించలేకపోతున్నావు? ఆ ఫోన్ మీ దగ్గరకు రాకముందు ఎక్కడెక్కడ ఉంది, ఏ సెల్ టవర్ దగ్గర ఉంది, ఏ సిగ్నల్ దగ్గర ట్రేస్ అయ్యింది అని తెలుసుకుంటే ఖచ్చితంగా అతను ఎక్కడెక్కడ తిరిగాడు అనేది తెలుస్తుంది కదా. ఆ పరిసరాలలో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. అక్కడ మనకి అనుకూలంగా ఆ రాబర్ట్ కొడుకు కనిపిస్తాడు కదా. అంటే అతనే రాబర్ట్ కొడుకు అని తెలియకపోయినా కూడా ఏదో చిన్న అనుమానం వచ్చే విధంగా అనిపిస్తుంది కదా. ఒకవేళ అనుమానం రాకపోయినా మన వెనక ఉంటూ మన ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే ఎప్పుడో ఒకసారి మనం అతన్ని ఖచ్చితంగా చూసే ఉంటాం. కాబట్టి అతను మనం చూసిన వెంటనే ఖచ్చితంగా గుర్తుపెడతాం. నువ్వు కాకపోయినా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు అతన్ని గుర్తుపడతారు కదా. నువ్వెందుకు ఇలా ప్రయత్నం చేయకూడదు అని అన్నాడు ఆకాష్. అవును డాడీ, నేను ఈ విధంగా ఆలోచించనే లేదు అంటూ వెంటనే ఆ ప్రయత్నం చేయటానికి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడ ఏ సిగ్నల్ దగ్గర రాబర్ట్ కొడుకు ఉన్నాడు అని ట్రేసింగ్ చేస్తూ ఉంటాడు. ఒక చోటకి శ్రీధర్, సాత్విక్, భార్గవ్, ఆకాష్, గౌతమ్ ఎలా 5గురు కూడా 5 చోట్లకు వెళ్ళి అలా తిరుగుతూ ఉంటారు. అతను చెప్పిన ప్లేస్ విని అందరూ కూడా నోర్లు తెరుస్తారు. ఎందుకంటే ఆ ప్లేస్ మరేదో కాదు, శ్రీధర్ కంపెనీయే. 5గురు ఒకే చోటకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు, కంపెనీ దగ్గర ఎక్కువ టైం చూపిస్తూ ఉండటం ఏంటి, అది కూడా ఆఫీస్ వర్కింగ్ టైంలో, చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని భార్గవ్ ఆశ్చర్యంగా అడగటంతో, ఏమో సార్, శనివారం ఆదివారం కాకుండా మిగిలిన 5 రోజుల్లో ప్రతిరోజు కూడా ఇక్కడే ఆ సిగ్నల్ చూపిస్తుంది. సుమారు నేను 2-3 నెలల నుంచి ఈ ట్రేసింగ్ ఎక్కడెక్కడ తిరిగింది అనేది ఈ ఫోన్ గురించి తెలుసుకున్నాను. అంతకు ముందు కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది అనటంతో భార్గవ్లో అనుమానం మొదలవుతుంది. చరణ్ భార్గవిని ప్రేమించాడు, అలానే రాబర్ట్ కొడుకు భార్గవిని ప్రేమించాడు. అంటే ఆ చరణ్ రాబర్ట్ కొడుకు ఎందుకు కాకూడదు, అలా ఎందుకు ఆలోచించకూడదు అనుకొని తను కెమెరా ఇచ్చిన చోటికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక 5 minutes సార్ వెయిట్ చేయండి అని చెప్పటంతో వాళ్ళు అక్కడే ఆ ఫోటో ఏమైనా క్లారిటీగా దొరుకుతుంది ఏమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. త్వరగా రిజల్ట్స్ వస్తే బాగుండు అని అటు ఇటు తిరుగుతూ అతనికి ఆ రిజల్ట్స్ చూసే వరకు కూడా కాళ్ళు ఒక చోట నిలకడగా ఉండదు. అంత టెన్షన్, ఆతృత. అసలు తను అనుకున్నట్లు చరణ్ రాబర్ట్ కొడుకా కాదా అనుకుంటూ 5 నిమిషాలు పూర్తయి ఓకే సార్ ఫోటో వచ్చింది అని పిలవటంతో భార్గవ్ వెంటనే వచ్చి ఆ ఫోటో చూస్తాడు. అంతే, ఆ ఫోటో చూసిన మరుక్షణం స్టాచ్యూలా ఉండిపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తన మైండ్లో తిరిగిన అనుమానం ఒక్కటే నిజమే అయిపోయింది. చరణ్ రాబర్ట్ కొడుకు ఇద్దరు ఒక్కరే, అంటే రాబర్ట్ కొడుకు చరణ్ అని క్లియర్గా అర్థమైపోయింది. అదే విషయం ఇంట్లో ఉన్న అందరికీ కూడా చెబుతారు. అంటే మనం సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా ఆ చరణ్ని మన ఆఫీస్లోనే ఉంచుకొని రాబర్ట్ కొడుకు ఎవరా అని ఎవరికీ తెలియదు అని ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డామా. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడో తెలుసు కదా, అతను దగ్గరకు వెళ్ళి 4 పీకితే వాడే నిజం చెప్తాడు అని కోపంగా సాత్విక్ అన్నాడు. లేదు బావా, లేదు. ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి మనం ఇవన్నీ చెప్పి భార్గవి ఎక్కడా అని అడిగితే వాడు ఖచ్చితంగా చెప్పడు. అంతకు మించి భార్గవిని మార్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వాడు చాలా తెలివిగా మన దగ్గర నుంచి భార్గవిని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళాడు.
అతను ఒక చిన్న రూమ్లో ఉంటూ తన డీటెయిల్స్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. బయట ఉన్న కానిస్టేబుల్ కూడా అతను ఇంటిలోనే ఉన్నాడు అనే విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు. బయట వేరే రూట్గా వెళ్ళవచ్చు, ఖచ్చితంగా వాడు భార్గవిని పెళ్లి చేసుకోవటానికి బయటకు వస్తాడు. అంతగా ప్రేమించాడు అంటే పెళ్లి చేసుకోకుండా మాత్రం ఉండడు. నాకు 7 రోజులు టైం ఇచ్చాడు కాబట్టి 7వ రోజు ఖచ్చితంగా వాడు బయటకు వస్తాడు, భార్గవిని బయటకు తీసుకొని వస్తాడు. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉందాం అంటూ భార్గవి కోసం వెతుకుతున్నట్లుగానే వాళ్ళు ఫోర్స్ కొడుతూ చరణ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చరణ్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఈ రూమ్లోనే ఉంటున్నాడా, రూమ్లో నుంచి బయటకు ఎలా వస్తున్నాడు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు అనుకున్న విధంగానే చరణ్ 7వ రోజు భార్గవిని బయటకు తీసుకొని రావటం, భార్గవి సిగ్నల్ పడిన దగ్గర కారులో నుండి భార్గవిని చూసి గట్టిగా భార్గవ్ అని పిలవటం. అప్పుడు భార్గవిని చూశాడు, కానీ చూసి చూడనట్లుగా పక్కకు తిరిగి ఉంటాడు. అది అంతా కూడా మరోవైపు నుండి సాత్విక్ కెమెరాలో బంధిస్తూనే ఉంటాడు. కాకపోతే ఈ విషయాలు ఏవి కూడా చరణ్కి తెలియదు. తను చాలా సేఫ్గా ఈ దేశం దాటేయచ్చు భార్గవితో అని అనుకున్నాడు. కానీ తను అనుకున్నంత సులువు కాదు అని తెలుసుకోలేకపోయాడు. చరణ్ ఆమెను ఎత్తుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవటం భార్గవ్ చూసి, ఎక్కడికి తప్పించుకుంటావురా చరణ్, నేను నీ వెనకే వస్తున్నాను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని నవ్వుకుంటూ అతనిని ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే అందరూ సివిల్ డ్రెస్లో ఉండటం చరణ్ వెనక్కి తిరిగి 1-2 సార్లు చూసినా నార్మల్గా బైక్స్ వెళ్తూ ఉండటంతో పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత అతను లోకల్ ట్రైన్ ఎక్కటం, వెనకే అతని రౌడీలు అందరూ కూడా ఆ ట్రైన్ ఎక్కటం జరిగిపోతుంది. భార్గవ్ సాత్విక్ ఇద్దరు కూడా ఆ ట్రైన్ ఎక్కి ఆ రౌడీలు అందరినీ కూడా ఒక్కొక్కరిని ఫినిష్ చేసుకుంటూ చివరికి భార్గవి దగ్గరకు చేరుకుంటారు. కరెక్ట్గా టర్నల్ 5 సెకండ్స్ చీకటి వచ్చినట్లే వచ్చి వెలుగుగా మారిపోతుంది అన్న టైంలోనే భార్గవి దగ్గరకు వచ్చి, నేను నీ దగ్గరే ఉన్నాను, నీ దగ్గరకు వచ్చేశాను అంటూ ఆమె చేతి మీద తన చేతిని వేసి భరోసాగా అంటాడు భార్గవ్.